ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వైఖరిపై నెలకొన్న సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లే. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ దాదాపు నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. పులివెందుల ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో ఎదురైన ఫలితాల తర్వాత కొందరు నాయకులు ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించినా జగన్ మాత్రం దాన్ని తోసిపుచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళతాయని, గ్రామ పట్టణ స్థాయిలో నాయకులు కార్యకర్తలు డీలా పడే అవకాశం ఉందని వైఎస్ జగన్ బలంగా భావిస్తున్నారు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఓటమికి భయపడి ఎన్నికలను బహిష్కరిస్తే కార్యకర్తల్లోనూ గ్రామీణ నాయకత్వంలోనూ అసహనం ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీకి రెండు ప్రధాన ప్రయోజనాలుంటాయని వైఎస్ జగన్ అంచనా వేస్తున్నారు. దీన్నే ఆయన డబుల్ అడ్వాంటేజ్ ప్లాన్ గా భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం కదులుతుంది. దీంతో పార్టీ బలోపేతమవుతుంది. రాజకీయ విభజన. స్థానిక ఎన్నికల సమయంలో గ్రామీణ స్థాయిలో ప్రజలు అధికార విపక్ష వర్గాలుగా రాజకీయంగా విడిపోతారు. ఇది భవిష్యత్తులో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తమకు అడ్వాంటేజీగా మారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడాల్సిందేనని జగన్ నేతలకు సూత్రప్రాయంగా చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా తమ ప్రాంత పరిధిలోని పార్టీకి నమ్మకమైన నేతలకు కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు ఉన్నందున అంతకుముందే జిల్లా నియోజకవర్గ స్థాయిలతో పాటు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసే పనిలో ఉండాలని జగన్ నేతలకు సూచించారు. ఈ స్థానిక ఎన్నికలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి భారీ స్పందన వచ్చే అవకాశం ఉందనే అంచనాలో వైసీపీ అధినేత ఉన్నారు.